మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొలువు తీరి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి అనేక సంఘటనలు, వీరు అవలంబిస్తున్నటువంటి దుర్మార్గపు నియంత పోకడలు, వీటన్నిటి మీద సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలనేటటువంటి ఒక ఉద్దేశంతో, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఒక సంవత్సరం పరిపాలన, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సుపరిపాలన, ఈ రెండిటిని బేరీజు వేస్తూ మునుపెన్నడూ లేని విధంగా ధైర్యంగా చేశాం. కాబట్టి మా ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని తూచా తప్పకుండా కంప్లీట్ చేశాం. కాబట్టి ఎక్కడ మేము బొంకటాలు కానీ అసత్యాలు కానీ చెప్పేటటువంటి అలవాటు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం ఏడాది పాలన అయిపోయిన సందర్భంగా ఒక బుక్లెట్ని మా పరిపాలనకి వారి పరిపాలనకి మధ్య వ్యత్యాసం, ఈ 1 ఇయర్లో వీరు సాగించినటువంటి దురాగతాలు, అరాచకాలు, పెట్టినటువంటి తప్పుడు కేసులు, చేసినటువంటి దుర్మార్గపు దుష్ట పరిపాలన, దొమ్మి కార్యక్రమాలు, మా వారిపై చేసినటువంటి దాడులు, హత్యలు, అలాగే ఆడబిడ్డల మీద, చిన్న బిడ్డల మీద, అభంశుభం తెలియనటువంటి చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపివేసినా కూడా వారిని పట్టుకోనటువంటి దాఖలాలు, దళిత పేద విద్యార్థుల్ని గంజాయి వ్యాపారస్తులుగా చిత్రీకరించి నడి రోడ్డు మీద పట్టుకొని కొట్టిన ఉదాంతాలు, ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డు మీదకి వచ్చి అల్లాడుతున్నటువంటి పరిస్థితులు, గతంలో మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, తీసుకొచ్చినటువంటి పథకాలు, వీరు ఎగ్గొట్టినటువంటి పథకాలు, చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద విశ్లేషణతో కూడినటువంటి, ఆధారాలతో కూడినటువంటి ఒక బుక్లెట్ని ముద్రించడం జరిగింది. ఇది కూడా మీ ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా నేను ఇస్తాను, ఒకసారి ఇది చూడాలి. ఈ 1 సంవత్సరం కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఒక్కసారి దృష్టి పెడతాం. అనేక అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పుకుంటూ పోతే ఇలాంటి బుక్లు సరిపోవు. ఈ బుక్ని మన ఒక సూట్ కేసు అంతా సైజులో వేసినా కూడా ఇంకా మనకు కొన్ని ఘటనలు, సంఘటనలు ఇంకా మిగిలిపోతాయి. ముఖ్యమైన, అతి ముఖ్యమైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కలిసి వచ్చేటటువంటి సంఘటనల్ని సమూహంగా, సమాహారంగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి పుస్తకం. ఈ పుస్తకానికి QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ని స్కాన్ చేసుకుంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కలిగినటువంటి వారు ఈ పుస్తకాన్ని QR కోడ్ స్కాన్ చేసుకుంటే ఈ పుస్తకం మొత్తం కూడా దానిలో వచ్చేస్తాం. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నాడా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకి గిట్టుబాటు ధరిస్తున్నాడా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలనే కొనసాగించక తప్పట్లేదా? ఈ 40 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాల రాజకీయంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవటానికి ఒక్క పథకం అతని చరిత్రలో లేదా? ఈరోజు సంవత్సరం తర్వాత తీసుకొచ్చినటువంటి తల్లికి వందనం అనే పథకం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడే తప్ప ఇంకొక కొత్తది కానే కాదా? మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు తోకలు కత్తిరిస్తామంటూ 6 హామీలు ఇచ్చేసాం, ఎవరన్నా ఇవ్వకపోతే వారికి నాలిక మందం అంటూ
ఎవరన్నా మమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ తోకలు కట్ చేస్తామంటూ. నిజంగా మనుషులకు తోకలు ఉంటాయండి? అంటే ఎవరికి కట్ చేస్తాడు? ఇలాంటి మాటలు, ఇలాంటి ఒక దిగజారుడు వ్యవహారాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేయొచ్చా? గతంలో ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? వీటన్నిటి ఆధారాలతో సహా ముద్రించినటువంటి పుస్తకం ఇది. దీనిలో భాగంగా అనేక సంఘటనలు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలుపెట్టింది ఏంటంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని కూల్చడం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని అనేక చోట్ల బుల్డోజర్లు తెచ్చి అర్ధరాత్రి ఆదివారం రోజు కూల్చేసాడే చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో హైదరాబాద్ నడి బొడ్డులో, ఆ ట్రస్ట్ ఒక ట్రస్ట్ కింద తీసుకున్నటువంటి, అది నాన్ ఫైనాన్షియల్ అండ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక సంస్థకి ఉచితంగా తీసుకున్నటువంటి స్థలం. నాన్ పొలిటికల్, నాన్ ఫైనాన్షియల్ ఒక సంస్థగా ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ని చూపించి ఆ స్థలాన్ని తీసుకున్నారు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి ఆ తెలుగుదేశం ప్రస్థానంలో ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని రాజకీయ వేదిక ఉపయోగించలేదా? ఏమన్నా డబ్బులు పెట్టి కొన్నారా మీరు? అలాగే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యాలయాలు నిర్మిస్తుందే. ఇప్పుడు మీరు గతంలో 2014 నుంచి 19లో తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం మీరు నిర్మించుకున్నారు.